హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సరోజాస్ కిచెన్. ఈ రోజు వీడియోలో ఎగ్లెస్ స్పాంజ్ కేక్ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఇంట్లో ఓవెన్ లేకపోయినా కూడా అన్ని ఇంట్లో దొరికే వస్తువులతోటే చాలా సింపుల్ ప్రాసెస్లో ఈ కేక్ తయారు చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఎంత స్పాంజీగా ఉందో. మన ఛానల్లోనే ఇంకా చాలా కేక్ రెసిపీస్ ఉన్నాయండి, కావాలనుకునే వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. మరి సింపుల్ కేక్ రెసిపీ ఎలా తయారు చేయాలో చూసేయండి. దీనికోసం ముందుగా మనం స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ని కానీ ఇలా లోతుగా ఉన్న ఏదైనా ప్యాన్ని కానీ పెట్టుకోవాలి. దానిలోకి ఇలాంటి చిన్న స్టాండ్ ఏదైనా ఉంటే పెట్టండి. మీ దగ్గర ఇలాంటి స్టాండ్ కనుక లేకపోతే ఇలా బాక్సులకి పైన మూత వస్తుంది కదా, ఇలాంటి మూతనైనా మనం కింద ఇలా పెట్టుకోవచ్చు అనమాట. తర్వాత దీనిపైన మూత ఉంచి ఒక 10 నిమిషాల పాటు సిమ్లోనే ప్రీహీట్ చేసుకోవాలి. అంటే మనం కేక్ చేయడానికి ముందే ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి. తర్వాత నేను కేక్ కోసం ఇలా 6 ఇంచెస్ కేక్ మౌల్డ్ తీసుకున్నాను. అందరి దగ్గర ఇలాంటి కేక్ మౌల్డ్స్ ఉండవు కాబట్టి ఇలాంటి స్టీల్ గిన్నెలోనైనా చేసుకోవచ్చండి. కాకపోతే గిన్నెను బరువుగా మందంగా ఉన్నది తీసుకోండి. అప్పుడు కేక్ చేసినప్పుడు కింద మాడిపోకుండా బాగా నీట్గా వస్తుంది అనమాట. తర్వాత మనం కేక్ కోసం తీసుకున్న గిన్నెకి ఇలా కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకోవాలి. తర్వాత దానిలో కొద్దిగా మైదా పిండి వేసి ఇలా డస్టింగ్ చేయాలన్నమాట. ఇలా చేయటం వల్ల కేక్ అతుక్కోకుండా నీట్గా వస్తుంది. ఇలా మొత్తం డస్టింగ్ చేసిన తర్వాత ఏమైనా ఎక్స్ట్రా పిండి ఉంటే తీసేసి ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలోకి అరకప్పు పంచదారను వేసి మెత్తగా పొడిలాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కేక్ బ్యాటర్ తయారు చేయడం కోసం ఒక లోతుగా ఉన్న గిన్నెని తీసుకోండి. దానిలోకి అరకప్పు పెరుగు తీసుకోవాలి. మనం తీసుకునే పెరుగు పుల్లగా ఉండకూడదు, చాలా ఫ్రెష్గా ఉండాలి, కమ్మగా ఉండేది తీసుకోండి. ఇప్పుడు దీనిలోకి ఒక పావు కప్పు ఆయిల్ వేయాలి. ఆయిల్ ప్లేస్లో మనం బటర్ కానీ నెయ్యి కానీ ఏదైనా యూస్ చేయొచ్చు, కానీ వేరుశనగ నూనె మాత్రం వేసుకోకూడదు. మనకి స్మెల్ వస్తుంది అనమాట కేక్ తయారు చేసినప్పుడు, అందుకే స్మెల్ లేని ఏ ఆయిల్ అయినా యూస్ చేయొచ్చు. మనం వేసిన ఆయిల్ పెరుగు బాగా మిక్స్ అయ్యేటట్లుగా ఇలా మిక్సర్తో బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ షుగర్ని కూడా వేసేసి మొత్తం బాగా కలుపుకోవాలి. ఈ పంచదార పొడి కూడా మొత్తం బాగా కరిగిపోయి క్రీమీగా అవ్వాలన్నమాట. దీంట్లో పెరుగు యాడ్ చేసాం కదండి, పెరుగు ప్లేస్లో మనం 2 ఎగ్స్ని బీట్ చేసి కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా స్పాంజీగా వస్తుంది. ఎగ్ ఇష్టం లేని వాళ్ళ కోసం ఈ కేక్ చూపిస్తున్నాను అనమాట. ఇవన్నీ బాగా మిక్స్ అయిపోయిన తర్వాత దీనిలోకి 1 కప్పు మైదా వేసి జల్లించుకోవాలి. ఈ స్టెప్ మాత్రం మిస్ అవ్వకండి. జల్లెడతోటి ఇలా చక్కగా జల్లించుకోవాలి, అప్పుడే కేక్ బాగా వస్తుంది. తర్వాత దీనిలోకి 1 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేయాలి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేయాలి. వీటిని కూడా బాగా జల్లించుకున్న తర్వాత మొత్తం వీటన్నింటినీ ఇలా కలుపుతూ బాగా మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేసేటప్పుడు ఒకటే సింగిల్ డైరెక్షన్లో మిక్స్ చేయాలి. మనం ఇష్టం వచ్చినట్లు అటు ఇటు కలిపేసామంటే ఎక్కువ ఎయిర్ బబుల్స్ వచ్చేస్తాయి. అప్పుడు మనం కేక్ వేసినప్పుడు సరిగ్గా పొంగదన్నమాట. అందుకే మనం ఇలా సింగిల్ డైరెక్షన్లోనే చక్కగా కలిపేసుకోవాలి. తర్వాత దీనిలోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు వెనీలా ఎసెన్స్ యాడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. మీ దగ్గర వెనీలా ఎసెన్స్ లేకపోతే 2 ఇలాచీని దంచి వేసుకోండి. మంచి ఫ్లేవర్ తోటి కేక్ చాలా బాగుంటుంది. చూడండి, బ్యాటర్ ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఒకవేళ బ్యాటర్ మీకు గట్టిగా ఉందనిపిస్తే కొంచెం పాలు యాడ్ చేసుకుని ఈ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా కలుపుకోండి. ఇప్పుడు మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న కేక్ మౌల్డ్లోకి ఈ బ్యాటర్ మొత్తం వేసేసుకోవాలి. ఇలా మొత్తం వేసేసిన తర్వాత ఈ గిన్నెని 2-3 సార్లు ఇలా ట్యాప్ చేయాలి. ఇలా రెడీ చేసుకున్న కేక్ బౌల్ని మనం ముందుగా ప్రీహీట్ చేసుకుంటున్నాం కదా, కుక్కర్లోకి కానీ ఇలా ప్యాన్లోకి దీన్ని పెట్టి ఒక 40 నిమిషాలైనా దీన్ని బేక్ చేసుకోవాలి. మనం బేక్ చేసేటప్పుడు మంటని మాత్రం బాగా లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి. సిమ్లో పెట్టుకుని బేక్ చేయాలండి. కనీసం మీడియం ఫ్లేమ్లో కూడా మనం పెట్టుకోకూడదు. అంత తక్కువలోనే మనం దీన్ని బేక్ చేయాలి, లేదంటే కింద బేస్ అంతా మాడిపోతుంది అనమాట, నల్లగా అయిపోతుంది. ఇలా బేక్ చేసేటప్పుడే మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. నేను ఒక 30 నిమిషాల తర్వాత ఇలా టూత్ పిక్ తోటి చూస్తున్నాను. చూసారు కదా, దీనికి కొద్దిగా పిండి అంటింది కదా, అంటే మనకి ఇంకా రెడీ అవ్వలేదు, ఇంకొక 10 నిమిషాలు టైం పడుతుంది. నేను ఒక 15 నిమిషాల తర్వాత మళ్ళీ చెక్ చేస్తున్నాను. టూత్ పిక్కి చూడండి, పిండి అస్సలు అంటుకోలేదు, అంటే మనకి కేక్ రెడీ అయిపోయిందనమాట. కేక్ ఇంతే టైంలో బేక్ అవ్వాలని ఏమీ లేదండి. ఒక్కోసారి 40 నిమిషాలు పట్టొచ్చు, ఒక్కొక్కసారి ఇంకొంచెం ఎక్కువసేపు టైం కూడా తీసుకుంటుంది మనం బేక్ చేసే విధానాన్ని బట్టి. కాకపోతే మనం మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. కేక్ ఇలా మొత్తం చల్లారిపోయిన తర్వాత చాకుతోటి ఇలా అంచుల్ని సపరేట్ చేసుకోవాలి. తర్వాత ఒక ప్లేట్లోకి ఇలా డీమోల్డ్ చేసుకోవాలి. పైన ఇలా చేతితో ట్యాప్ చేస్తే చాలా ఈజీగా వచ్చేస్తుంది. అసలు గిన్నెకి కూడా అస్సలు పిండి అంటుకోలేదండి, చాలా నీట్గా వచ్చిందనమాట. చూడండి ఎంత స్పాంజీగా ఉందో.
వీడియోలో చూస్తున్నారు కదా, నేను చెప్పిన చిన్న చిన్న టిప్స్ తోటి ఈ కేక్ని కనుక మీరు రెడీ చేస్తే మీకు ఫెయిల్ అవుతుందన్న డౌటే ఉండదు. చాలా బాగా వస్తుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలా న్యూ ఇయర్ కానీ బర్త్డేస్ కానీ ఇంట్లోనే ప్లెయిన్ కేక్ రెడీ చేసుకుని పైన విప్పింగ్ క్రీమ్ తోటి మనకు నచ్చిన డిజైన్ చేసుకుని సెలబ్రేట్ చేసుకోవచ్చు. మరి కేక్ రెసిపీ నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. మరి ఈ సింపుల్ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, తర్వాత మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ని చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.